బ్యాంక్ ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు వేరొకరి ఖాతా నుంచి చెల్లించేటువంటి ఛాన్స్ యూపీఐలో డెలిగేటెడ్ పేమెంట్ వ్యవస్థ. బ్యాంక్ అకౌంట్ లేని మైనర్లు తల్లిదండ్రుల ఖాతాను వినియోగించుకునే అవకాశం. యూపీఐ ద్వారా ప్రస్తుతానికి లక్షగా ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు. ఇక గంటలోనే చెక్ల క్లియరెన్స్కు ఆదేశం. 9వసారి రెపో రేటు యథాతథం. జీడీపీ వృద్ధి ద్రవ్యోల్బణ అంచనాలు అంతే. ఆర్బీఐ ద్రవ్య పరిమితి సమీక్ష నిర్ణయాలు అంటూ గురించుస్తున్నాం. సూచీలకు ఆర్బీఐ దెబ్బ, మళ్ళీ నష్టాల్లోకి మార్కెట్లు. సెన్సెక్స్ 581 పాయింట్ల పతనం అంటూ గురించుస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా యూపీఐ ద్వారా 1,00,000 వరకు ఉన్నటువంటి లిమిట్ ఏతుందో అది 5 లక్షలకు పెంచినట్లు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చాలా ఇది చాలా మందికి ఊరట కలిగించేటువంటి అంశంగా మనకైతే కనబడతా ఉంది. గూగుల్ పే, ఫోన్పే లాంటి యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని మనం బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే. మరి బ్యాంక్ ఖాతా లేని వారి పరిస్థితి, అలాంటి వారు వేరొకరి ఖాతా నుంచి చెల్లింపులు జరిపే వీలు కల్పించేలా డెలిగేటెడ్ పేమెంట్స్ ప్రాతినిధ్య చెల్లింపుల విధానాన్ని త్వరలో అందుబాటుకు తెరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, యూపీఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ద్వైమాసిక ద్రవ్య పరిమితి విధాన సమీక్షలో ఆర్బీఐ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది ఈ ప్రాతినిధ్య చెల్లింపు విధానం. ఈ విధానంలో ఒక యూపీఐ వినియోగదారు తన బ్యాంకు అకౌంట్ నుంచి నిర్దేశిత పరిమితి వరకు యూపీఐ చెల్లింపులు జరిపేందుకు మరో వ్యక్తికి అధికారం ఇచ్చే వీలుంటుంది. బ్యాంక్ ఖాతా లేని వ్యక్తులు, మైనర్లు తమ తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల ద్వారా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు కొత్త విధానం ఉపయోగపడుతుందని థర్డ్ పార్టీ పేమెంట్ అప్లికేషన్ కివి సహా వ్యవస్థాపకులు బహితా బేడి అన్నారు. సో ఇది చాలా బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళకు కూడా యూపీఐ అవకాశం ఇవ్వడం ఒకటి. రెండోది యూపీఐ పరిమితి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు. అంటే చాలామందికి ఇది కొన్ని కండిషన్స్ ఉన్నాయండో. చాలా అంత ఈజీ కాదు, కొన్ని కండిషన్ అయితే ఉన్నాయి. ఆ కండిషన్ ప్రకారం చేయాలి. చూడండి, యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితి ప్రస్తుతం 1,00,000గా ఉండగా దాన్ని 5 లక్షలు పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది. తద్వారా పన్ను చెల్లింపుదారులు అధిక మొత్తంలో పన్నును సైతం యూపీఐ ద్వారా సులువుగా వేగంగా చెల్లించకు వీలవుతుందని పేర్కొంది. అలాగే చెక్కుల ద్వారా చెల్లింపులను మరింత వేగవంతం చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుతం చెక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ బ్యాచ్ ప్రాసెసింగ్ విధానంలో పనిచేస్తుంది. సో మొత్తానికైతే దీనిలో చాలా పెద్ద ఆర్బీఐ అయితే చాలా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. దానిలో కీలకంగా బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు కూడా ఫోన్పే, గూగుల్ పే వాడచ్చు. అదేవిధంగా థర్డ్ పార్టీ ద్వారా అదేవిధంగా 1,00,000 పరిమితి ఉన్నటువంటి 5 లక్షలకు పెంచినట్లు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.